మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఆమెను చూస్తే అందరూ ఓ సాధారణ మహిళ అనుకుంటారు, కానీ తనతో మాట కలిపితేనే తప్ప ఆమె ఎంతటి ప్రతిభావంతురాలో ఎవరికీ తెలియదు. ఆమె మరెవరో కాదు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జయశ్రీ. అంటే ప్రస్తుతం మహిళలకు రాజకీయాలు అవసరం అంటారు అసలు. అంటే కొందరు నాయకులు మహిళల్ని పార్టీలో రాకుండా ఎదగకుండా చేస్తున్నారు అన్నది మీ భావన. అంటే మీ పార్టీలో ఉన్న కొందరు మహిళలతో మీకు పొసగదు, వాళ్ళతో మీకు కొన్ని మనస్పర్ధలు అనుకోవచ్చు, కొన్ని పొరపచ్చాలు అనుకోవచ్చు, కొన్ని విభేదాలు అయితే ఉన్నాయని ఒక విమర్శ ఉంది. ఇది నిజం కాదంట. నేను ఎవరితో విమర్శ పడను. అసలు మీకు మార్కెట్ యార్డ్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చాలా పెద్దదండి. చాలా పెద్దది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రధాన సమస్యల గురించి అసలు మీకు అవగాహన ఉందంటారు? అసలు బీజేపీ పార్టీని మీరు ఎందుకు ఎంచుకున్నారండి? అసలు నాకు అది ఇష్టం అంతే. హిందుత్వ భావనలు పెంపొందించే భారతీయ జనతా పార్టీ నచ్చి మీరు భారతీయ జనతా పార్టీలో చేరారు. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీలో అసలు మహిళలకు సరైన స్థానం, సరైన గుర్తింపు, సముచిత ప్రాధాన్యం లభిస్తుంది అనుకుంటున్నారా? అదొకటే తప్పు. మరి పార్టీల్లో అంటే ఇప్పుడు ఇటీవల జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో సాక్షాత్తు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి గారి సమక్షంలోనే మీకు అవమానం జరిగిందనే వాదన ఉంది. ఇది వాస్తవం అండి? వాస్తవం. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నందకిషోర్. ఆమెను చూస్తే అందరూ ఓ సాధారణ మహిళ అనుకుంటారు, కానీ తనతో మాట కలిపితేనే తప్ప ఆమె ఎంతటి ప్రతిభావంతురాలో ఎవరికీ తెలియదు. అంతటి ప్రతిభావంతురాలైన నేపథ్యంలోనే ఆమెకు పార్టీలో పదవులు, ప్రశంసలు అంది వచ్చాయి. ఆమె మరెవరో కాదు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జయశ్రీ. ప్రస్తుతం ఆమె కర్నూలు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జయశ్రీ గారు. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఎలా ఉన్నారు మేడం? ఓకే అండి. ముందుగా అంటే మీరు భాజపాలో మీరు ఒక సీనియర్ లీడర్గా అందరికీ కూడా సుపరిచితులండి. అయినప్పటికీ కూడా మా సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పేందుకోసం నేను మీకు ప్రత్యేకంగా అడుగుతున్నాను, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు, మీ తాతలు ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం? మేము ఆర్థికంగా స్థితిమంతులమే, వ్యాపార కుటుంబాలు. తర్వాత తండ్రి వచ్చేసి వ్యవసాయము, 100 ఎకరాల వరకు వాళ్ళకు ల్యాండ్లు. తర్వాత ఇక్కడంతా బిజినెస్ ఉండిండే. ఇప్పుడు అందరూ ఇంకా పెద్దగా అయిపోయినారు, బిజినెస్లు ఏం లేవు, ఎవరు జీవితాలు వాళ్ళవే. ఇంకా మా అత్తగారి తరఫున కర్ణాటక వాళ్ళు కూడా వ్యవసాయదారులే. మా సారు వచ్చేసి అగ్రికల్చర్ సీనియర్ మేనేజర్గా ఆయన చాలా ఐటీసీ దాంట్లో చేశారు, రిటైర్డ్ అయినారు. పిల్లల్ని చదివిస్తున్నాము. ఓకే అండి. మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారు? ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది కదండి, అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో నా విద్య అభ్యసించాను నేను. 10th డిస్కంటిన్యూ. మనకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లే, ఆధ్యాత్మికంగా నాకు చాలా ఇంట్రెస్ట్. గ్రంథ భగవద్గీత చదవడం ఏమి, ఇలాంటివన్నీ పిల్లలకి చెప్పుకోవడము, నా పిల్లలకి నేనే అన్ని గురువు అయ్యి అన్నీ చెప్పుకోవడము, పద్ధతులు ఇట్లుండాలా, ఇట్లా చదువుకోవాలా. ఓకే, ఆధ్యాత్మిక భావనలు మీలో మెండంటారు. ఉన్నాయి. ఓకే అండి. మీరు మీ రాజకీయ అరంగేట్రం అన్నది ఏ పార్టీ నుంచి ఎప్పుడు జరిగిందండి? అసలు నేను 2024 జనవరిలో జాయిన్ అయినాను. ప్రజాపోర్లో కూడా యాక్టివ్గా నేను పాల్గొన్నాను. అంటే బీజేపీ అంటే హిందుత్వము, హిందూ ధర్మము ఇట్లా అని నాకు మొదటి నుంచి కూడా బీజేపీ అంటే చాలా అభిమానం. మంచి నేషనల్ పార్టీ అయినా హిందూ అంటే సపోర్టింగ్గా ఉంటుందని అదొక అభిమానం నాకు. మోడీ గారు వచ్చినాక అది ఇంకా బలం అయిపోయింది. ఇంకా రామ మందిరం కట్టినాక అసలు నిలబడలేకపోయినా నేను. ఎందుకు మనము పార్టీలో చేరి మన వంతుగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ప్రస్తుతం మహిళలకు రాజకీయాలు అవసరం అంటారు అసలు? అంటే మహిళలకు రాజకీయాలు అవసరమా అంటే మహిళలు రాజకీయాలకి రావాలా, చెయ్యాలా. ఇప్పుడు మన పార్టీలో బీజేపీ పార్టీ వచ్చేసి 33% అని ఇప్పుడు మోడీ గారు రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్, మహిళలు చాలా మంది రావాలా. ఎందుకు ఇంత ఇచ్చినా కూడా మహిళలు ఎందుకు రావడం లేదు, పార్టీలో ఎందుకు నిలబడడం లేదు? నేను వచ్చినాక నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటుంటా, ఎవరిని అడగను. ఏంది బీజేపీ పార్టీ ఇంతేనా, ఇద్దరే కనపడతారు ఎప్పుడు పార్టీలో, స్టేజ్ మీద ఇద్దరే, ఏ పోస్టులోనే ఇద్దరే. అంటే వాళ్ళిద్దరికే పార్టీ ఉందా కర్నూలులో? ఎందుకు లేరు నేను అనుకునేదాన్ని. బయట ఉంటే కూడా, నేను బయట నుంచి కూడా పార్టీలో రాకముందు కూడా ఇది ఇద్దరే కనపడతారు, పార్టీలో చేరితే కదా ఏముంది అని ఆ పార్టీలో చేరిపోయినా. మహిళలు అనేవాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువగా ఉన్నారు.
ఇంకా రావాలా, పార్టీని బలోపేతం చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కొంతమంది వల్ల కర్నూలు జిల్లాలో పార్టీ ముందుకు రాలేకపోతుంది. ఆడవాళ్లకు కర్నూలు జిల్లాలో అంటే కొందరు నాయకులు మహిళల్ని పార్టీలో రాకుండా ఎదగకుండా చేస్తున్నారు అన్నది మీ భావన. మళ్ళీ ఎదగనీకుంటున్నారు కదా. ఇప్పుడు నన్నే చూడండి, పార్టీ గుర్తించిందా లేదా? పార్టీ చాలా పెద్దది, సముద్రం, నేషనల్ పార్టీ. నా పార్టీ మీద నాకు గౌరవం ఉంది. మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన నాకు ఒక రాముడు, ఒక ఆంజనేయ స్వామి, ఒక కృష్ణుడు. ఆధ్యాత్మికంగా వెళ్తే అంత పెద్ద పార్టీలో కర్నూలు జిల్లాలో తిప్పి కొడితే నీకు 10 మంది లేరు. ఉన్న లేడీస్కి రెస్పెక్ట్ లేదు. అంటే మీరు మీ అధిష్టానం దృష్టికి మీ సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలు ఎప్పుడైనా చేశారు? అసలు చెయ్యాలనుకుంటే ఇప్పుడు ఉన్న లేడీస్ మనతో పాటు ఉంటే చెయ్యొచ్చు, మనం వాళ్ళకు కూడా సపోర్ట్ చెయ్యొచ్చు. ఉన్న లేడీస్కి కూడా వాళ్ళు అసలు సరైన పోస్టులు కానీ వాళ్ళ అభిమానించడం లేదు అసలు పార్టీలో ఉన్న ఆడవాళ్ళని. అంటే మీ పార్టీలో ఉన్న కొందరు మహిళలతో మీకు పొసగదు, వాళ్ళతో మీకు కొన్ని మనస్పర్ధలు అనుకోవచ్చు, కొన్ని పొరపచ్చాలు అనుకోవచ్చు, కొన్ని విభేదాలు అయితే ఉన్నాయని ఒక విమర్శ ఉంది. ఇది నిజం కాదంట? నేను ఎవరితో విమర్శ పడను, నేను ఎవరితో గొడవ నాకు అవసరం లేదు. నా పనేమో నేను చూసుకుంటూ వెళ్ళిపోతా. నేను పార్టీకి ఎంత న్యాయం చేయాలనో అంత చేస్తున్నా. ఈరోజు మార్కెట్ డైరెక్టర్ ఇచ్చినారంటే పార్టీ నన్ను గుర్తించకుండా ఇచ్చింటదా? గుర్తించినారు కదా. అంటే నేను ఎవరితో విభేదాలు పెట్టుకుంటే నాకు ఇస్తుంది ఆ పార్టీ, రోజు గుర్తుపడుతుందా నన్ను? అసలు మీకు ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి ఏ విధంగా వచ్చిందండి? అంటే నేను పార్టీలో చేరిన తర్వాత చాలా యాక్టివ్గా నేను అన్ని ప్రోగ్రాంలో అటెండ్ కావడం, తర్వాత నేను ఎలక్షన్లలో రాయలసీమ జోన్కి మన పార్థసారథి గారు, నాకు ఎంత సంతోషం అసలు. బీజేపీ పార్టీ తరఫున వీళ్ళు ఇట్లా నిలబడుతున్నారు ఎమ్మెల్యేలకు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ధర్మవరంలో నన్ను పంపించిండొచ్చు మహిళలు కొంతమంది వర్క్ చేయడానికి, నేను అనిండొచ్చు. పార్టీ మీద అభిమానం ఉన్నందుకే, పార్టీకి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో చేస్తున్నాడు ఆయన అన్నందుకు నేను ఒక ఫ్యామిలీని వదిలేసి, నా భర్తను వదిలేసి, నా పిల్లల్ని వదిలేసి, నా భర్త పర్మిషన్ తీసుకొని ఇట్లా పార్టీ కోసం నేను అక్కడ చెయ్యాలంటే సరే వెళ్ళు అన్నందుకే కదా నేను 10-15 రోజులు అక్కడ నేను స్టే చేసి మరి పార్టీకి వార్డు తిరిగి నేను ప్రచారం చేసి సత్యకుమార్ యాదవ్ గారికి ఏమీ ఆక్షించకుండా నిస్వార్థంగా పనిచేశారు. నిస్వార్థంగా పనిచేశాను నేను. ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి రావడంలో మీకు గతంలో ఉన్న కన్వీనర్ సూర్యప్రకాష్ గారు కావచ్చు, తర్వాత భాజపా రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర గారు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉందంటుంటారు. చాలా తమ్ముళ్ళు ఇద్దరు నాకు హెల్ప్ చేశారు. కాబట్టి నేను ఈరోజు మార్కెట్ డైరెక్టర్ గా నిలబడిన కర్నూలులో. వాళ్ళ అభిమానం నాకు కావాలి ఎప్పుడు కూడా. నేను ఒంటరిగా ఎప్పుడు ఏది చేయాలనుకోను. వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను సూర్యకుమార్ కానీ మన నగరూరు రాఘవేంద్ర కానీ చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళు. అంటే మనం క్లోజ్ అంతే. పార్టీలో వచ్చినాం కాబట్టి మాట్లాడిస్తాం. ఇంకా సూర్యప్రకాష్ అంటారా మాకు మొదటి నుంచి అట్లా వీళ్ళ ప్రోద్బలం, వీళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను. పార్టీకి సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు వీళ్ళు, నేను అది వినియోగించుకున్నా. రైతుల సమస్యలు అయితేమి, ఉల్లిగడ్డ రైతుల నేను మాట్లాడినా మార్కెట్లో కూడా. మీరు వాళ్ళు ఉంటారు కదా దళారులు కానీ వాళ్ళు కమిషన్ ఏజెంట్లు, మీరు ఇట్లా చేయకూడదు, రైతులకు న్యాయం చేయాలా, మీకు లాభాలు వచ్చినప్పుడైనా రైతులు, నష్టపోయినప్పుడు కూడా వాళ్ళని మీరు చూడాలా అని నేను పార్టీ తరఫున మాట్లాడినా. అక్కడ వాయిస్ ఇచ్చిన సిటీ కేబుల్కి అయితేనేమి ఏదైతేనేమి అక్కడ. మీరు ఇప్పుడు దాకా ఒక మాట చెప్పారు, కుటుంబాన్ని వదిలిపెట్టి నేను నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ధర్మవరంలో ప్రచారం చేశాను, నా బాధ్యతలు నిస్వార్థంగా నిర్వర్తించాలని చెప్పారు. నిస్వార్థంగా. ఇది వాస్తవమేనండి? వాస్తవం. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా మీ భర్త గారు కావచ్చు, సమాజంలో అసలు మహిళలకు రాజకీయాలు ఎందుకు అనే ఒక పురుషాధిక్య భావన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత తరుణంలో మీకు మీ భర్త గారి నుంచి కావచ్చు, మీ పిల్లల నుంచి కావచ్చు, ఇలాంటి సపోర్ట్ లభిస్తుందండి? అసలు చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇన్ని రోజులు ఆధ్యాత్మికంగా అన్నావు, ఇప్పుడు పార్టీ అంటున్నావు, ఆలోచించుకో, చేయగలవా నువ్వు, వాళ్ళేం వద్దని లేదు. నీ ఇంట్రెస్ట్, నువ్వు చేయగలిగితే చెయ్యి, నువ్వు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకు చెయ్యి, మేమేం వద్దను. నా కుటుంబం ముందు నాకు చాలా సపోర్టు. నా కొడుకులు అయితేమి, నా కూతురు అయితేమి, నా భర్త అయితేమి. భర్త పర్మిషన్ ఇచ్చినందుకే కదా నేను అన్ని రోజులు అక్కడ ఆయనను వదిలేసి పిల్లల్ని. అది పార్థసారథి సార్ కూడా నేను 4 days అక్కడ ప్రచారం చేశారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా మీకు పార్టీ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? అంటే ఇటీవల మీరు మార్కెట్ యార్డ్లో తనిఖీలు చేపట్టారని తెలిసింది, తర్వాత దానిలో ఉన్న సూలు దళారులతో మాట్లాడడము ఇవన్నీ చేశారని తెలుస్తుంది. ఇవన్నీ చేస్తున్నారండి మీరు? నేను మాట్లాడతా, ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళకు. మొన్న కూడా సాటర్డే తూకాలు అవకతవకలు అవుతున్నాయి అంటే మార్కెట్ యార్డ్ వాళ్ళు నన్ను కూడా డైరెక్టర్గా పిలిచినారు.
నేను నా పార్టీ తరఫున నా డ్యూటీ నేను అక్కడ చూశాను. ప్రతి రైతు దగ్గర కూడా నిలబడి కరెక్ట్గా తూకం ఉందా లేదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ బ్యాగులు ఎంత వచ్చినాయి, 200 grams అంటున్నారు ఒక బ్యాగు, మీరు నష్టపోకుండా మీరు చూసుకోండి, ఇదంతా చెప్పి మొన్ననే లాస్ట్ సాటర్డే నేను అది కూడా. అంటే కొందరు నాయకులు ఉంటారండి, పదవులు అన్నది కేవలం తమ అధికారాన్ని దర్పాన్ని ప్రదర్శించేందుకోసం వాడుకుంటుంటారు. కేవలం అలంకారప్రాయంగా తూతూ మంత్రంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అసలు మీకు మార్కెట్ యార్డ్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చాలా పెద్దదండి. చాలా పెద్దది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రధాన సమస్యల గురించి అసలు మీకు అవగాహన ఉందంటారు? అసలు ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు నేను చైర్మన్ కాదు కదా, మన భారతీయ జనతా పార్టీ తరఫున నేను చైర్మన్ అయితే సమస్య ప్రతిదీ ఎత్తి చూపించేదాన్నేమో. నాకు ఆ ధైర్యం. మీరు సభ్యురాలి నేను. అంటే మీ గలం వినిపించవచ్చు, మీరు అవకాశం మీకు ఉంది. నేను అక్కడికి చెప్తుంటా ఇక్కడ అది అని. ఇంకా మనం ఒక్కరిమే దాన్ని తీసుకుపోవడం బాగుండదు, అందరు కలిసి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకు టీజీ భరత్ గారు అన్ని బాగా చేస్తున్నారు. ఆయన ఉన్నన్ని రోజులు బాగా అవుతుంది మార్కెట్, బాగా చేస్తామని మాటిస్తున్నారు. మన చైర్మన్ అయితేనేమి, సెక్రటరీ మేడం అయితేనేమి, ఇంకా టీజీ భరత్ మనకు ఉన్నప్పుడు మనము దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆయన కర్నూలు రూపులు రేఖలు మార్చాలని చూస్తున్నాడు, మార్కెట్ ని కూడా పట్టించుకుంటాడు ఆయన. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక గృహిణిగా, ఒక బీజేపీ పార్టీ నాయకురాలిగా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఇలా జోడుగురాల మీద స్వారీ చేస్తున్నారు మీరు. ఇది అంటే మీరు ఈ సమయాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు? అసలు ఒకవైపు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకవైపు సమాజాన్ని చూసుకోవాలి, ఒకవైపు మార్కెట్ యార్డ్ని చూసుకోవాలి. వీటన్నింటినీ మీరు ఈ సమయం అనేది మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అసలు ఇదంతా అమ్మవారు ఇచ్చిన ధైర్యం. నేను అన్నీ చేయగలను, అన్నీ చేస్తా. నేను ఇంట్లో వంట మనిషిని పెట్టుకుందేమో అది అనుకుంటారు, లేదు, నా వంట నేను చేస్తా. వాళ్ళకి ఏది కావాలనో అది సమకూర్చి నేను బయటకు వస్తా, లేకుంటే ఆ రోజు నేను బయటికి రానని చెప్తా. నేను ఊరు బయట దాటిపోయినానంటే ఇంట్లో మేనేజ్ చేసుకుంటారు. మా భర్త అయినా సరే, మా కూతురైనా సరే, అమ్మ లేదు మీరు చేసుకోండి అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు నేను బయటకు వస్తా. లేదు మేము చేసుకోమంటే నేను ఉండిపోతా. ఫస్ట్ కుటుంబం ముఖ్యం. ఒక మహిళగా మీరు మీ సాటి మహిళలకు ఇచ్చే సందేశం ఏంటండి? అసలు సాటి మహిళగా సందేశం అంటే మహిళలు ఆధ్యాత్మికంగా పెరగాలి, రాజకీయాల్లో రావాలా. రాజకీయాల్లో వచ్చి ఇక్కడ ఆటుపోట్లు చాలా ఉంటాయి, తట్టుకొని పైకి రావాలా. విద్యలు అయితేనేమి, బిజినెస్లు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, మహిళలు ఇంకా చాలా కర్నూలు జిల్లాలో వెనుకబడి ఉన్నారు, బాగా ముందుకు రావాలని నా కోరిక. మీ జీవితాశయం ఏంటండి? అసలు జీవితాశయం అంటూ ఏమీ లేదు, నేను చేయాల్సిన వల్ల చేస్తున్నా. నేను 1 by 1 చేస్తున్నారు, ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నా. ఈ రోజు పార్టీలో ఉన్నా, ఇది ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు. అసలు బీజేపీ పార్టీనే మీరు ఎందుకు ఎంచుకున్నారండి? అసలు అంతే, ఇంకా అది ఒక మనకు బ్రాండ్ కదా, హిందూ సాంప్రదాయ పద్ధతి అయితేనేమి. మీకు ఒకటి తెలుసా, వందే మాత్రం ఏ పార్టీలో పాడతారు చెప్పండి మీరు? ఏ పార్టీలో వందే మాత్రం పాడరు. జనగణ పాడతారా వేరే పార్టీలో నాకు తెలియదు. ఒక బీజేపీ వాళ్ళే వందే మాత్రం పడతారు. అబ్బా స్కూల్లో పడినట్టు పడతారు వీళ్ళే అనుకునేది. అది మాత్రం ఆ కోరిక నెరవేరుతుంది. వందే మాత్రం అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక స్టూడెంట్ అయిపోతా నేను. పార్టీలో ఉన్న వాళ్ళ కథ నాకు తెలియదు, నేను ఒక స్టూడెంట్ అయిపోతాను అనమాట. ఒక లీడర్గా కాకుండా నాకు అది ఇష్టం అంతే. హిందుత్వ భావనలు పెంపొందించే భారతీయ జనతా పార్టీ నచ్చి మీరు భారతీయ జనతా పార్టీలో చేరారు. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీలో అసలు మహిళలకు సరైన స్థానం, సరైన గుర్తింపు, సముచిత ప్రాధాన్యం లభిస్తుంది అనుకుంటున్నారా? అదొక్కటే తక్కువ. ఎందుకండి ఇలా? అదొక్కటే తక్కువ. ఇప్పుడు చూడండి, పార్టీ కర్నూలులో ఎదిగింది. కాంగ్రెస్ బాగా ఒకప్పుడు 94, 93 అప్పుడు కూడా ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పాను, సీనియర్ లీడర్స్, బీసీ ఎంపీలు అయినారు, కార్పొరేటర్లు అయినారు. అప్పటి నుంచి పార్టీ తొక్కుకుంటూ వచ్చినందుకే ఈ రోజు బీజేపీ జెండా ఎగురుతుంది కర్నూలు జిల్లాలో. మనకు గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర్ గారు అప్పట్లోనే ఎంపీ తెచ్చుకున్నారు. ఆయన ఎంపీగా బీజేపీ పార్టీకి ఉన్నారు. ఆయన నగరు రాఘవేంద్ర గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు. ఎక్కడ లేదు మన పార్టీ, ఉంది పార్టీ. మరి పార్టీల్లో అంటే ఇప్పుడు ఇటీవల జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో సాక్షాత్తు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి గారి సమక్షంలోనే మీకు అవమానం జరిగిందనే వాదన ఉంది. ఇది వాస్తవం అండి? అసలు వాస్తవం జరిగింది. ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇట్లా అధ్యక్షులకు తెలియాల. ఒక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక మహిళ డైరెక్టర్ గా ఎన్నికైనప్పుడు కిసాన్ మోర్చా వాళ్ళు నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు ఇన్వైట్ చేయడము, నన్ను పిలవడము. నన్ను ఎట్లా పిలిచినారంటే ఒక కార్యకర్త లాగా పిలిచినారు. ఒక 10 గంటలకు రా, 10:30కు రాని. నాకు ప్రోటోకాల్ లేదా? నేను బాడీ మీటింగ్ లకు అడగడంలే, కిసాన్ ది కూడా నాకు ప్రోటోకాల్ లేదా? జిల్లాలో ఏకైక మహిళా డైరెక్టర్నే నేను అడిగేది ఒకటే, సీనియర్ నాయకులు ఉండొచ్చు, క్యాడర్ లేని సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ,
వాళ్ళు స్టేజ్లు ఎక్కొచ్చా? జిల్లాలో లేని వాళ్ళు వేరే పక్క జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కొచ్చా? అంటే ఎప్పుడు ఒక 3 ముఖాలే కనిపిస్తుంటాయి. మీరు చూడండి కర్నూలు జిల్లాలో ఎవరు కనిపిస్తారు పార్టీలో? 3 ముఖాలు, 2 ఆడవాళ్ళు 1 మగోడు. నేను ఒక కార్యకర్త లాగానే పోతా, నాకేం సిగ్గు లేదు, నేను కార్యకర్తలాగా కూడా పోతా. కానీ ఇది నాకు ప్రోటోకాల్ లేదా? నాకు పార్టీ గుర్తించింది కదా, పార్టీ గుర్తించి నాకు ఇంత ఇచ్చినప్పుడు కూడా అసలు మహిళలంటే పార్టీలో లెక్క లేదు, మహిళలకు గౌరవం లేదు. మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు అన్ని మీటింగ్లకు వస్తున్నారు కదా, వీళ్ళకంటూ ఒక స్థాయి ఏర్పరచాలనే ఒక సీనియర్ నాయకుడికి అస్సలు లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే కాకపోయా, ఒక ఎంఈ కాకపోయా, ఫ్యూచర్ ఇన్నేళ్ల నుంచి ఆయన చూస్తున్నా, ఒక కార్పొరేటర్ కాల ఆయన. కానీ ఆయన ఎందుకు చలాయిస్తున్నాడు కర్నూలులో బీజేపీని? ఇంతగానం చెప్తున్నాడు ఆయన. దేని గురించి? మహిళలను తొక్కడానికి ఉన్నాడా? డబ్బులున్న మహిళలే కనిపిస్తారా? నాకు డబ్బు లేదండి, మాకు కోట్లు లేవు, నాకు కోట్లు బ్యాలెన్స్ లేవు. అంటే కోట్లున్న మహిళలకే భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యం ఉంది. అంతే, మళ్ళా కర్నూలు జిల్లాలో అదే నడుస్తుంది, జిల్లా మొత్తం అదే నడుస్తుంది కదా. ఎవరిని పైకి రానిస్తున్నారు వాళ్ళు? మరి ఇంత ఆవేదన అనుభవిస్తున్నా మీరు పార్టీలో ఉంటూ ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏముందండి? ఉండాలా? పార్టీ మారొచ్చు కదండి మీరు. పార్టీ మారాను, ఇక్కడే చూస్తా, ఇక్కడే చూపిస్తా, ఈ సత్తా ఏంటో చూపిస్తా అంటారు మీరు. అంతే. కార్యకర్త లాగుంటా. పార్టీ ఎందుకు మారాలా? బీజేపీ జెండా అంటే ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? బీజేపీ జెండా గురించి చెప్పండి, మీరు చెప్పండి. ఏముంది బీజేపీ జెండాలో? ఏం చూస్తున్నారు? సీనియర్ నాయకులు అంటున్నారే, ఇప్పుడు పెత్తనం జలాయిస్తున్నారే కర్నూలు జిల్లాలో ఆడోళ్ళ మీద, అందరి మీద. ఒక మార్కెట్ డైరెక్టర్ అని కూడా జ్ఞానం లేకుండా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినాడు, కిసాన్ ది జరుగుతుంది కదా, ఆమెను ఇన్వైట్ చేద్దాము, కూర్చోబెడదాము, మాట్లాడదామని లేదా వాళ్ళకు? నేను బాడీ మీటింగ్లకు అడగడం లేదు, కిసాన్ గురించి అడుగుతున్నా. నేను రైతులకు సంబంధించిన సమావేశం అడుగుతున్నా, రైతులకు సమావేశం గురించి అడుగుతున్నా నేను. మరి ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో మీరు ఎందుకు గొంతు ఇప్పలేకపోయారు? మీరు చూడండి నందకిషోర్ గారు, అవతల పర్సన్స్ ఆ విధంగా ఉండొచ్చు, మనం అట్లా వద్దు. మనము పార్టీ జెండా కోసం పని చేస్తున్నాం. పార్టీ జెండాలో ఏం కలర్ ఉందో తెలుసా మీకు? చెప్పండి. ఒక సీనియర్ నాయకుడు పెత్తనం చేస్తాడే, ఏ అని ఎవరిని శాసిస్తే ఆయన వాళ్ళు వచ్చి కూర్చోవాల పక్కల స్టేజీల మీద. మాకు స్టేజీలు అవసరంలే, పార్టీ జెండా కోసం పనిచేస్తున్నాం. నేను సీనియర్ 30 ఏళ్ళ సీనియర్ అయింటే ఎక్కడ ఉందో, నేను 30 ఏళ్ళ సీనియర్ అవసరం లే, నేను బయట నుంచి చూసే సీనియర్ అయిపోయినా. అరే ఏముంది అసలు? ఎందుకు మహిళలు ఉండడం లేదు భారతీయ జనతా పార్టీలో? తిప్పి కొడితే 10 మంది లేరు. ఎందుకు లేరు? లోపలికి పోతే కదా తెలుస్తుంది. లోపలికి వచ్చిన దిగినా నాకు ఇది కావాలని చెప్పలే, నా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత నేను కరెక్ట్ చేస్తున్నా దాన్ని. అక్కడ పోయి నేను అక్రమాలు కూడా చేయడంలే, నాకు అవసరం లేదండి. అక్రమార్జన మాకు అవసరం లేదు. భగవంతుడు నాకు దండికి ఇచ్చినాడు, నా పిల్లలు సెటిల్ అయిపోయినారు, నా భర్త బచ్చి మేము మంచి పేరు తెచ్చుకున్నాము. జిల్లాలో ఒక ధర్మకర్తగా నాకు పెద్ద గుర్తింపు ఉంది. నేను పెద్ద కోట్లు దానం చేయడంలే, ఏదో మాకు 10 పైసలు వస్తే 5 పైసలు. మరి ఇంత సమస్య ఉన్న పార్టీలో మీరు ఎందుకండి కొనసాగడం? అదే కదండి, ఏం జరుగుతుందని వచ్చినాం, చూసినాం, ఆహా ఇది జరుగుతుంది. పార్టీలో ఎవరు అడిగే వాళ్ళు లేరు, డబ్బులున్న వాళ్ళకే పదవులు. ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ అంటే నన్ను పార్టీ గుర్తించకుండా నాకేమీ రాదు. ఇప్పుడు గుర్తించే మీకు డైరెక్టర్ పదవి ఇచ్చారు పార్టీ గుర్తించింది కాబట్టే. మరి అదే పార్టీని మీరు నిందలేస్తున్నారు, అదే పార్టీ పైన మీరు. పార్టీ పైన నేను నిందలేయడంలే, పార్టీ నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. కాషాయం జెండా అది, కాషాయం దుస్తులు ఎవరు వేసుకుంటారు? ఆంజనేయ స్వామికి గుర్తింపు ఆ జెండా, మళ్ళీ తెలుసో తెలియదో చాలా మందికి. మరి పార్టీలో కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి ఇంత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఈ సమస్యను మీరు అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళకపోయారు? తీసుకుపోతాం. ఇప్పుడు మొన్న ఒక అవమానం జరిగింది, ఇంతకుముందు కూడా జరిగింది, నేను పట్టించుకోలే. ఈసారి దీన్ని సీరియస్గా నేను తీసుకుపోవాలనుకుంటున్నా అధిష్టానానికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి. కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీలో ఆడవాళ్లకు అసలు ఎదుగుదలనే లేదు. ఎందుకు ఉండొద్దా? ఆడవాళ్ళు రావద్దా రాజకీయాల్లో? ఈ 33% ఎందుకు ఇన్నేళ్ళు ఉన్నా కూడా పార్టీలో అసలు ఆడవాళ్ళు ఎందుకు లేరు అంటే ఇది అందుకే దిగుతే కదా తెలుస్తుంది. బాయిలోతు దిగిన ఇక్కడ ఎవరెవరు ఏమి అన్నీ తెలిసిపోయినాయి. అంటే ఇప్పుడు సీనియర్ నాయకుడు అంటున్నారండి, స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అదే మాట చెప్తారు. ఇంతకు ఎవరండి ఆ పార్టీలో సీనియర్ నాయకుడు? తెలిసింది ఇంకా కర్నూలు జిల్లాలో అందరికీ తెలుసు, అది నేనేం చెప్పాలా? ఇప్పుడు ఉండేది ఎవరు? సీనియర్ నాయకులు ఒక్కడే. ఇప్పుడు పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు బాహాటంగా మీరు ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు సీనియర్ నాయకుడు అని. పేరు నేను బయటకు తీయను. ఎవరున్నారు? ఉన్న సీనియర్స్ అంతా లోపలకు ఇంట్లో కూర్చున్నారు. ఎవరు మనకు పార్టీ అవసరం లేదని ఎవరున్నారు? ఒకరే కదా. పార్టీ బాధ్యురాలిగా, పార్టీలో సిన్సియర్ కార్యకర్తగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? భవిష్యత్తు ప్లాన్ అంటూ నేనేమి ఒకటి అనుకోలేదు. మన సేవ మనం చేద్దాం, పార్టీ గుర్తిస్తే పోతుంటాం,
గుర్తు ఇవ్వకపోని కూడా ఉండిపోతాం. ఒక సమావేశంలో మీరు చెప్పారండి, బాహటంగా చెప్పారు, నేను కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలుస్తా అని. అనుకున్నాము, అతి త్వరలో మరో 2-3 నెలల్లో కార్పొరేటర్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉన్నాయి. కార్పొరేటర్ గా మీరు నిలిచే అవకాశం ఉందా? ఇప్పుడైతే అనుకున్నా, కానీ ఇప్పుడు వద్దు. నెక్స్ట్ మళ్ళా పార్టీ బలోపేతానికి నా వంతు నేను కష్టపడాలని అనుకుంటున్నా. అది మనకు భగవంతుడు అంత ఆయుష్ ఇయ్యాలా, మనకు ఆ ధైర్యం ఇవ్వాలా, ఆ బలం ఇవ్వాలా, అప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, ఇది ఇవాళ గెస్ట్తో కాసేపు. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.